కటాలన్ మూవీ మనోరమ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం, కన్నడ, తమిళ్లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే ఇంకా రాలేదు. మరి హెవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా కింద వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 1995 కేరళ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసే రైవల్ గేమ్స్ మధ్య జరిగే పవర్ఫుల్ వార్ లో సెయింట్ ఆంటోనీ ఇన్వాల్వ్ అవుతాడు. రివెంజ్, వైలెన్స్, సర్వైవల్స్ మధ్య తన డేంజరస్ జర్నీ ఎలా సాగుతుందనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ముందు మనకు 1995 కేరళ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ గ్యాంగ్స్ వాళ్ళకి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ అండ్ రైవలరీస్ ని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మూవీ కాన్సెప్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యూజువల్లీ క్రైమ్ మూవీస్ లో డ్రగ్స్, గోల్డ్ లేదా వేరే ఇల్లీగల్ బిజినెస్ ని ఎక్కువగా చూస్తాం. కానీ ఇక్కడ ఏనుగు దంతాల స్మగ్లింగ్ ని మెయిన్ బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేసుకున్నారు. ఈ సెటప్ వల్ల మూవీకి స్టార్టింగ్ నుంచి ఒక రా అండ్ సీరియస్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. హీరో సెయింట్ ఆంటోనీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆంటోనీ వర్గీస్ పీపీ క్యారెక్టర్ కి రికార్డ్ అయ్యే అగ్రెషన్ ని తన బాడీ లాంగ్వేజ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో క్యారీ చేశారు. క్యారెక్టర్ ఎక్కువగా సైలెంట్ ఉన్న మూమెంట్స్ లో కూడా ప్రెజెన్స్ అనేది స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ కి సంబంధించిన ఎమోషనల్ సైన్ ని కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ ఎమోషనల్ యాంగిల్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేయకుండా మూవీ మెయిన్ గా గ్యాంగ్ రైవలరీస్ మీద ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ అనేది కొంచెం స్లోగా అనిపించొచ్చు. ఎస్పెషల్ స్లో మోషన్ షాట్స్ ని చాలా ఎక్కువగా యూజ్ చేశారు. క్యారెక్టర్ ఎంట్రీస్, వాకింగ్ షాట్స్ అండ్ యాక్షన్ మూమెంట్స్ లో రిపీటెడ్ గా స్లో మోషన్ యూజ్ చేయడం వల్ల కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్న స్క్రీన్ ప్లేలో కొన్ని డెవలప్మెంట్స్ ప్రెడిక్టబుల్ గా కనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ కంప్లీట్ గా కాన్ఫ్లిక్ట్ అండ్ యాక్షన్ మోడ్ లోకి మూవ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్న రైవలరీస్ ఇప్పుడు బిగ్గర్ కాన్ఫ్రంటేషన్ కి లీడ్ అవుతుంది. ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్ ఫైట్స్, సేజింగ్ సీక్వెన్సెస్, గన్ ఫైట్స్ అండ్ క్లోజ్ కాంపౌండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో మూవీ క్యారీ చేయడానికి ట్రై చేశారు. యాక్షన్ లవర్స్ గా కొన్ని సీక్వెన్సెస్ అనేవి డెఫినెట్లీ నచ్చుతాయి. ఎస్పెషల్లీ బోట్ సీక్వెన్స్ అనేది మూవీలో స్టాండ్అవుట్ మూమెంట్స్ లో ఒకటని చెప్పొచ్చు. వాటర్ బ్యాక్ డ్రాప్ బోట్ మూమెంట్స్ అండ్ యాక్షన్ కోరియోగ్రఫీ కలిపి సీన్స్ ని యూజువల్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం రాగా ఉంటాయి. హీరో క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫిజికల్ యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా అగ్రెసివ్ గా స్టోకేస్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో మెయిన్ ఇష్యూ ఏంటంటే రిపిటేషన్. ఒక కాన్ఫ్రంటేషన్ తర్వాత ఇంకో కాన్ఫ్రంటేషన్, మళ్ళీ అటాక్ అండ్ కౌంటర్ అటాక్ లాంటి ప్యాటర్న్ ని కొన్ని ప్లేసెస్ లో రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల స్టోరీ అనేది చాలా ప్రిటబుల్ గా కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా సైడ్ స్టోరీ నుంచే ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ డెవలప్ అవ్వలేదు. మూవీ ఎమోషనల్ సైడ్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వలేకపోయింది. సో సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ తప్ప మిగతావేమీ పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ మన హీరోనే సెయింట్ ఆంటోనీ క్యారెక్టర్ లో ఎగ్రెస్ అండ్ రోనస్ ని కన్వీనియన్స్ గా పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో తన ఫిజికల్ ప్రెజెన్స్ అనేది క్యారెక్టర్ కి బాగా సూట్ అయింది. హెవీ పర్ఫార్మెన్స్ కన్నా బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద క్యారెక్టర్ ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఆ ఆస్పెక్ట్ లో హీరో గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళందరూ ఓవరాల్ గా డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. సునీల్ కూడా తన రోల్ లో స్క్రీన్ ప్రెజెన్స్ తో కొన్ని ప్లేసెస్ లో ఫ్రెష్నెస్ ని తీసుకొచ్చారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం మూవీ అట్మాస్ఫియర్ కి మ్యాచ్ అయ్యే రేంజ్ లోనే ఉంటాయి. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ గా సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి. ఫారెస్ట్ లొకేషన్స్, నైట్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్ వాటర్స్ ని స్టైలిష్ గా క్యాప్చర్ చేశారు. ఎస్పెషల్లీ బోట్ చేసింగ్ సీక్వెన్సెస్ అండ్ ఫారెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. కానీ వెఫ్ఏ సైట్ లో కొన్ని ప్లేసెస్ లో లిమిటెడ్ గా కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా అనిపించదు. స్లో మోషన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఓవరాల్ రన్ టైం అనేది కొంచెం లెంతీగా అనిపిస్తుంది. రవి బాస్రావు బీజం పవర్ఫుల్ గానే ఉన్న కొన్ని ప్లేసెస్ లో చాలా లౌడ్ గా అనిపించింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎ బిలో ఎవరేజ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెప్త్ అనేది ఇల్లో ఎక్కువ అవడం వల్ల ఫుల్ పొటెన్షియల్ అనేది రీచ్ అవ్వలేదు. సో నాకైతే అంతకేం ఎక్కలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.